ఒక 36 సంవత్సరాల వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఇందులో వింతేముంది, చాలా మందికి వస్తుంది కదా అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ తనకు సిగరెట్ తాగడం గానీ, మందు తాగడం గానీ, గుట్కాలు తినడం గానీ ఎటువంటి చెడు అలవాటు లేదు. ఆఫీస్‌కి వెళ్ళడము, ఇంటికొచ్చి ఫ్యామిలీతో గడపడము. ఇదే తన రొటీన్ లైఫ్. సడన్ గా ఒక రోజు ఇతనికి కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో తగ్గకపోవడంతో వేరే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ తనకి ప్రేగులో క్యాన్సర్ ఉందని తెలిసింది. తను ఎన్ని రోజులు సేవింగ్ చేసిన పైసలు, సంపాదించుకున్న సంపద అంతా అమ్ముకొని ట్రీట్మెంట్ చేసినా గానీ తను బ్రతకలేదు, చనిపోయాడు. అసలు తనకి క్యాన్సర్ ఎలా వచ్చింది అని డాక్టర్లు చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు. తను ఆఫీస్ లో ఉన్నప్పుడు 5-6 సార్లు చాయ్ తాగేటోడంట. ఆ చాయ్ కూడా థర్మస్ లో కాకుండా ప్లాస్టిక్ కవర్ లో తీసుకొచ్చేటోళ్ళంట. అలాగే కర్రీ పాయింట్స్కి వెళ్ళి కర్రీస్ కూడా వేడివేడి కర్రీ కవర్స్ లలో తీసుకొచ్చే వాళ్ళంట లంచ్ లో తినడానికి. ఆ ప్లాస్టిక్ లో తీసుకొచ్చిన చాయ్ వల్ల, కర్రీస్ వల్ల తనకి క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన విషయం విని అందరూ షాక్ అయిపోయారు. ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన చాయ్ ని, కర్రీని తినేవాళ్ళు, తాగేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపైన మానేయండి. ఇది చాలా డేంజర్.